పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియులారా, ఈ రోజున తల్లి శ్రీ సభ సకల ఆత్మల పండుగను జరుపుకుంటుంది. యోహాను సువార్త 11వ అధ్యాయము వచనములు 25 నుంచి. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించునను జీవించును. జీవము ఉండక నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికి మరణింపడు. ప్రియులారా, సంస్కృతంలో ఈ విధంగా ఉంటుందండి. అదేమిటంటే, జాతస్య మరణం ధ్రువం, అంటే మరణం అనివార్యం. మరణం నుంచి ఎవరు కూడా తప్పించుకోలేరు. మరణం తథ్యం. నీవు జీవించి ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా నీవు మరణించక తప్పదు. ఈ లోకంలో నీవు అష్ట ఐశ్వర్యములతో జీవించినప్పటికీ, పేరు ప్రఖ్యాతులతో నువ్వు జీవించినప్పటికీ, నీకు ఎనలేని గౌరవ ప్రతిష్టలు ఉన్నప్పటికీ, నీవు ధరించేటటువంటి ఆ వస్త్రాలు బహు ఖరీదైనప్పటికీ, నీవు నివసించేటటువంటి ఆ ఇల్లు కోట్ల రూపాయలతో దానిని నిర్మించుకున్నప్పటికీ, నీకు బలగం ఉన్నప్పటికీ, నీకు అందమైనటువంటి భర్త కానీ, అందమైనటువంటి భార్య కానీ, అందమైనటువంటి కుమారులు కుమార్తెలు ఉన్నప్పటికీ, నీకు భూములు ఉన్నప్పటికీ, ఇంకా ఎన్నో 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 నీకు ఎన్ని ఉన్నప్పటికీ నీకు మరణం తథ్యం. మరణం నుంచి నిన్ను ఎవరు కాపాడలేరు. కానీ ప్రియులారా, మనకు ఈ క్రైస్తవ జీవితంలో క్రీస్తును వెంబడిస్తున్నటువంటి మనకు మాత్రము మరణం అంతము కాదు, కానీ మరణం ప్రారంభం మాత్రమే. అర్థమవుతుందండి? మరణం ప్రారంభం మాత్రమే. ఎందుకంటే మరణాంతర జీవితం మనకు ఉంది. కొంతమంది వాపోతూ ఉంటారు, అయ్యో నాకు ఈ జబ్బు వచ్చిందే, ఈ వ్యాధి వచ్చిందే, ఎప్పుడు చనిపోతానో తెలియదు, ఎలా చనిపోతానో తెలియదు, ఎలా ఉంటానో తెలియదు అని చెప్పేసి కొంతమంది భయపడిపోతూ ఉంటారు. తమను తాము క్షణం మించి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే భయభ్రాంతులకు లోనవుతూ ఇతరులు లోను చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మరణాంతర జీవితం ఎవరికి అర్థం కాదు. నేనే పునరుత్థానమును, నేనే జీవమును, నేనే మార్గమునటువంటి ఆ క్రీస్తులో నీవు ఒక రోజున పునరుత్థానంలో నీవు కూడా లేవగలవు. అది నీకు తెలియనా? అందుకే నీకు, నాకు, మనందరికీ కూడా, ప్రతి క్రైస్తవునికి, క్రైస్తవురాలికి, క్రైస్తవ బిడ్డకు మరణం అది అంతము కాదు, కానీ ముగింపు కాదు, కానీ మరణం మనకు ప్రారంభం మాత్రమే. ఇది ఈ లోకంలో ఉన్నటువంటి జీవితం తాత్కాలికమైనటువంటి జీవితం. శాశ్వతమైనటువంటి జీవితం మనకు వేరే ఉంది. అందుకే మనకు క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ సిసిసి ఈ విధంగా చెప్తుందండి. 1006 ఏం చెప్తుందంటే, మరణం అనేది మానవ జీవితానికి సహజ అంత్యం. పాపం ద్వారా అది ప్రపంచంలోకి ప్రవేశించింది. ప్రతి మనిషి దీనిని తప్పించుకోలేడు.
మరణమైన క్రీస్తు ద్వారా మరణం ఆశీర్వాదంగా మారుతుందని చెప్పేసి క్యాటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ 1006 తెలుపుతుంది. అదేవిధంగా క్యాటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ 1007-9 ఏం చెప్తుందంటే, క్రైస్తవుల కొరకు మరణం అనేది అంతం కాదు, దేవుని సన్నిధికి చేరే మార్గం. అదేవిధంగా క్యాటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ 1014 ఏం చెప్తుందంటే, శ్రీసభ మనలను మరణానికి సిద్ధం కావాలని ప్రతిదినం దానిని జ్ఞాపకం చేసుకోవాలని సూచిస్తుంది. మరణమా, నీవు ఎక్కడ ఉన్నావో తెలుసుకొని నేను నీకు సిద్ధంగా ఉన్నాను అని పునీతులు ప్రార్థించారు. చూడండి, మన శ్రీసభ, మన క్యాటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ ఏ విధంగా మరణం గురించి తెలియచేస్తుందో, అది దేవుని సన్నిధికి చేరేటటువంటి మార్గం. మరణం మనలను క్రీస్తుకు దగ్గర చేస్తుంది. ఈ లోకము ఏమని చెప్తుందండి, సహజ అంత్యం ఈ మరణం, ఈ లోక మరణం. కానీ శాశ్వతమైనటువంటి జీవితం దీని తర్వాత ఉంది. దానిని మీరు గుర్తుపెట్టుకోనండి, దాని ప్రకారం మీరు జీవించండి. అంతేకాని ఈ లోకంలో ఉన్నంత వరకు ఇదే జీవితం, ఇదే అన్నిటినీ తెలియచేస్తుంది అని చెప్పేసి శాశ్వతమైనటువంటి జీవితాన్ని నీవు దానిని పాడు చేసుకోమాకు. దానిని దానిని కించపరుచుకోమాకు. గమనించండి, నీకు ఎన్ని ఉన్నా, నువ్వు ఎలాంటి వాడవైనా మరణం తథ్యం. కానీ మనము ఖచ్చితంగా శ్రీక్రీస్తు పునరుత్థానంలో భాగస్థులం కాబట్టి మనందరికీ కూడా ఈ లోక మరణం గురించి మనకు ఎటువంటి బాధ, భయము, దిగులు, చింత, వేదన ఇవన్నీ కూడా ఏమీ ఉండకూడదు. అది మనందరం కూడా గుర్తించుకోవాలి, ధ్యానం చేసుకోవాలి ప్రియులారా. అందుకే నా చిన్నతనంలో అయితేనేమి నేటికి కూడా ఈ పాట వింటూ ఉంటాం మనము. అదేమిటంటే, నీవు ఎలాంటి వాడవైనా, నీవెంత గనుడవైనా, కనుమూయ కాలం ఒక రోజు ఉందని మరువబోకుమన్నా, నీకు ఆ విధంగా పోతుందండి సాంగ్. ఇంకా పాట, నీకు ఎంత ఉన్నా, నువ్వు డాక్టర్ అయినా, నువ్వు ఇంజనీర్ అయినా, నువ్వు కలెక్టర్ అయినా, నువ్వు ప్రధాని అయినా, నువ్వు ప్రెసిడెంట్ అయినా, నువ్వు ఏమైనా ఈ లోకాన్ని విడిచి నువ్వు పోవాలి. ఇది నీ సొత్తు కాదు. ఇది నువ్వు కొనే భూములు నీ వెంట వస్తాయా? ఇతరులకు సహాయకరిగా ఉండు, ఇతరులను నీవు ప్రేమించు. నీకు ఏముందో దానిలో కొంత భాగం పేదలకు ఇవ్వు, ప్రజలకు ఇవ్వు. ఏమి తీసుకుని వెళ్తారయ్యా? ఏమి వస్తుందయ్యా నీ వెమ్మటి? ఏమీ రాదు, ఎవరూ రారు. అందుకే సువార్త విలువలను బట్టి నీవు జీవించు, సువార్త సేవలో నువ్వు జీవించు, క్రీస్తును పట్టుకొని నువ్వు జీవించు. ఖచ్చితంగా నీకు దేవాతి దేవుడు మార్గాన్ని చూపిస్తాడు. ఎందుకంటే ఈ లోకం అశాశ్వతమైనది కదా, శాశ్వతమైనది ఈ లోకంలో ఏమీ లేదు కదా. నీ బంధం, బలగం, బంధుత్వం, నీకు పుట్టించున్నట్టు బిడ్డలు, నీ తల్లిదండ్రులు, నీ సాటివారు, పొరుగింటివారు, ఇరుగుంటివారు అందరూ కూడా అశాశ్వతం కదా. ఏవి కూడా నీ వెంబడి రావు కదా. మరి దేనికి నీకు అంత ఆరాటం? మరి దేనికి నీకు అంత ఆర్భాటం? మరి దేనికి నీకు అంత కోరిక? నీకెందుకు అంత ఆశ? ఎందుకు నీకు అంత వేదన? ఎందుకు నీకు అంత ఆరాటం, పోరాటం? ఎందుకు? బిడ్డా, తెలుసుకో, ఈ లోకం, దాని వ్యామోహం అంత కూడా అశాశ్వతమని నువ్వు ఎరుగు. తెలుసుకో, నేటికైనా మారు. నేటికైనా ఎంతోమంది మన ముందు వెళ్ళలేదా? కానీ ప్రియులారా, గమనించండి, మరణం తథ్యం. ప్రతి ఒక్కరికి కూడా ఈ మరణం సంభవిస్తుంది. అందుకే మన అందరం కూడా ఆలోచించుకోవాలి. మనకంటే ముందు పోయేవారు, వారికి మాత్రమే కాదు మరణం, వారికి
ఆ రోజున వారికి రాసి పెట్టింది కాబట్టి వారు మనకంటే ముందు వెళ్ళిపోయారు. మనం కూడా ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచి మనం వెళ్ళిపోవాలి, వెళ్ళాలి ఖచ్చితంగా. ఇక్కడే ఉంటాము, ఇక్కడే అన్ని చేస్తామంటే కుదరదు. అదేవిధంగా మనందరం కూడా ఉపదేశకుడు 12:7 చదువుకుంటే, నరుని దేహము ఏ మట్టి నుండి వచ్చినదో ఆ మట్టిలోనికి తిరిగిపోవును, అతని ప్రాణము మొదట దానిని దయచేసిన దేవుని చేరుకొను. చూడండి ప్రియులరా, ఏ మట్టి నుండి నువ్వు వచ్చావో ఆ మట్టిలోనికి నీవు పోవాలి అని చెప్పేసి ఉపదేశకుడు తెలియచేస్తున్నాడు. అది సత్యం. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళాలి. దిగంబరుడుగానే వచ్చావు కాదు, దిగంబరుడుగానే నువ్వు వెళ్ళాలి. నీ దగ్గర ఏమి లేకుండా వస్తావు కాబట్టి ఏమి లేకుండానే వెళ్ళాలి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నిన్ను సృజించినటువంటి ఆ దేవుణ్ణి నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకు, ఎన్నడూ కూడా నువ్వు విడనాడకు. లోకాన్ని విడిచిపెట్టుకో, కానీ దేవుణ్ణి మాత్రం ఎప్పుడు విడిచిపెట్టుకోకు. ఈ లోకానికి సంబంధించినవి వేటినైనా నువ్వు దాటిని త్రోసి వేసేసుకో, కానీ దేవునికి సంబంధించినవి వేటిని కూడా నువ్వు త్రోసి వేసుకో మాకు. ఎందుకంటే ఆ మరణ తీర్పు రోజున నువ్వు జవాబు చెప్పాలి. గుర్తుపెట్టుకో, యు ఆర్ అకౌంటబుల్ ఫర్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యు ఆర్ అకౌంటబుల్. ఆ తుది తీర్పున నీవు ప్రతి ఒక్క విషయమునకై జవాబు చెప్పాలి. అది నీకు గుర్తుండాలి ప్రియ సహోదరి సహోదరుడా. అదేవిధంగా మనందరం కూడా సీరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథము 17:1-2-3 చదువుకుంటే, ప్రభు మట్టి నుండి నరుని చేసెను, అతడు మరలా మట్టిలోనే కలిసిపోయినట్లు చేశాను. చూడండి, మనుషులను దేవుడు ఆ మట్టి నుండే చేశాడు కాబట్టి, ఆ మట్టిలో నుంచి తీసుకొని వచ్చాడు కాబట్టి మళ్ళీ ఆయన ఆ మట్టిలోనికే తీసుకెళ్తాడు. అర్థమైందా? ఎక్కడి నుంచి వచ్చినావో మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. అది ఇది అవి ఇవి వారు వీరు అది కావాలి ఇది కావాలని చెప్పేసి దేనికి? ఒట్టి చేతులతో వచ్చావు, ఒట్టి చేతులతో పోతావు. ఏమి లేకుండా వచ్చావు, ఏమి లేకుండా పోతావు. ఎందుకంటే జీవితం నీది కాదమ్మా, నిన్ను సృజించినటువంటి దేవునికి తెలుసు. అర్థమవుతుందా? అది మనము ఆత్మ పరిశీలన గావించుకోవాలి ప్రియులారా. అందుకే ఏమంటున్నానండి, మట్టి నుండి దేవుడు చేశాను కాబట్టి ఆ మట్టిలోనికి పోయేలా దేవుడు చేస్తాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాని లేదయ్యా నాకు ఇంతుంది ఇన్నున్నాయి అని గర్వంగా అహంకారంగా నిన్ను నీవు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా గర్విష్ఠుగా నువ్వు ఎన్నుకుంటే ఒకరోజు నీకు తప్పదు ఆ మట్టిలో కలిసిపోవాలి. ఆ మట్టిలో కలిసిపోవాలి కాబట్టే పోతావు. కాబట్టే జీవించినంత కాలం మరి దేవునికి ప్రియబిడ్డగా జీవించు, దేవుణ్ణి అనుసరించు, దేవుని మార్గం ప్రకారము నీవు ఆయనకు దగ్గరైపో. అప్పుడు నిన్ను దేవాతి దేవుడు ఆయన పునరుత్థానంలో ఖచ్చితంగా నిన్ను కూడా లేపి నీకు సజీవమైనటువంటి జీవితాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు ప్రియ సహోదరుడి, ప్రియ సహోదరుడు. అదేవిధంగా మనందరం కూడా ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 39 చదువుకుంటే, నేనొక్కడనే ప్రభుడను, నేను తప్ప మరి యొక్క దేవుడు లేడు, జీవమునకు మరణమునకు కర్తను నేనే, గాయపరుచునదియు నయం చేయునదియు నేనే, నాకెవ్వరును అడ్డుజాలరు. చూడండి, నేనొక్కడనే ప్రభుడను, నీ యొక్క జీవానికి నీ యొక్క మరణానికి నేనే కర్తను, నిన్ను బాగు చేయునది నేనే, నిన్ను గాయపరిచినది నేనే, నీకు పిల్లలను అనుగ్రహించినది నేనే, ఆ పిల్లలకు జీవం పోసినది నేనే, నీకు ఆస్తులను ఇచ్చినది నేనే, నీకు పేరు ప్రఖ్యాతులను గావించబడినది నా వలనే, నీ లోకం జీవించేది నా వలనే, ఉండేది నా వలనే, తినేది నా వలనే, నడిచేది నా వలనే, ఇంకా ముందుకు వెళ్ళేది నా వలనే, నీ అందము నా వలనే, నీ చందము నా వలనే, నీ సౌకర్యం నా వలనే, నీ ఇల్లు నా వలనే
అన్నీ కూడా నా వలనే నేనే ఏకైక నిజమైనటువంటి దేవుడను, నేనే నీకు అన్ని సమకూర్చిపెట్టాను. కాబట్టి నీవు దానిని మర్చిపోకు. ఎందుకంటే నేను ఇచ్చాను. నీ జీవానికి నేనే మూలధారిని, నీ యొక్క మరణానికి నేనే మూలధారిని. కాబట్టి నీకెందుకు అహం? గుర్తించు, నేను నిన్ను చేశాను అని చెప్పేసి గుర్తించు. నా వల్లనే నువ్వు ఈ లోకానికి వచ్చావని గుర్తించి నేను చెప్పినట్టు నీవు విను, నడుచుకో. ఖచ్చితంగా నేను దీవిస్తాను. అంతేకాని ఏర్పరిచినటువంటి నన్ను, చేసినటువంటి నన్ను నీవు విడనాడితే ఖచ్చితంగా నువ్వు పాపానికి దగ్గర అయిపోతావని చెప్పేసి మనందరికీ కూడా ఈ వచనం ద్వారా తేట తెల్లం అవుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అదేవిధంగా మనందరం కూడా ఉపదేశకుడు 3:1 చదువుకుంటే, లోకములో ప్రతి కార్యమునకు అనువైన సమయము ఒకటి కలదు. పుట్టుటకు ఒక సమయము, గిట్టుటకు ఒక సమయం. అర్థమవుతుందా? నువ్వు ఏడ్చుటకు ఒక సమయము, నవ్వుటకు ఒక సమయము, వెళ్ళుటకు ఒక సమయము, వచ్చుటకు ఒక సమయము, బైబిల్ చదువుటకు ఒక సమయము, బైబిల్ మోసుటకు ఒక సమయం, మాట్లాడుటకు ఒక సమయము, మాట్లాడిపోకుండా సైలెంట్గా ఉండుటకు ఒక సమయం. ప్రతి విషయమై ఒక సమయము కలదు. ప్రతి ఒక్కదానికి కూడా సమయము కలదు. సమయం కలదు. కాబట్టి నాకు సమయము లేదు అని చెప్పేసి దేవునిపై నువ్వు నిందలేమాకు. ప్రతి ఒక్కదానికి కూడా దేవుడు సమయాన్ని కేటాయించాడు. ప్రతి విషయమై దేనికైనా ఆయన నీకు సమయాన్ని కేటాయించాడు. పలాని దానికి లేదు అని నువ్వు చెప్పడానికి వీలు లేదు. పలాని దానికి సమయమే లేదు అని చెప్పేసి నువ్వు అనడానికి నీకు ఎటువంటి అర్హత కూడా లేదు. ప్రతి ఒక్కదానికి కూడా ఆయన సమయాన్ని కేటాయించాడు. సమయం ఉంది. ఆ సమయం ఉంది కాబట్టే నీవు జీవిస్తున్నావు, నేను జీవిస్తున్నాను. కాబట్టి ఎంత సమయం ఉందో అంత సమయంలోనే నీవు దేవుణ్ణి ఏ విధంగా దర్శించుకోవాలో, దేవుని సన్నిధికి ఏ విధంగా రావాలో, దేవుణ్ణి ఏ విధంగా అనుసరించాలో, దేవునికి ఏ విధంగా ప్రేమైన బిడ్డగా నీవు మరల్చుకోవాలో మరల్చుకో. అంతేకాని అన్ని బాగున్నప్పుడు దేవుడు లేడని, ఏమి లేనప్పుడు అన్నీ ఉన్నప్పుడు దేవుడు లేడని, ఏమి లేనప్పుడు దేవుడు చూసుకోవటం లేదని చెప్పేసి నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడమాకు. నీకు ఇష్టం వచ్చినప్పుడు నీవు దేవుడి సన్నిధికి వెళ్ళటము, ఇష్టం లేనప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళకోకుండా ఉండటము, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తించమాకు. ఎందుకంటే దేవునికి తెలుసు నీకు ఏమి ఇవ్వాలో అవి సమకూర్చాడు, నీకేమి అనుగ్రహించాలో అవి సమకూర్చాడు. కాబట్టి నీకు ప్రతి ఒక్కదానికి కూడా సమయం ఉంది. కాబట్టి దేవుణ్ణి నువ్వు విమర్శించకుండా దేవుడికి ఎంత సమయం ఇవ్వాలో అంత సమయాన్ని నీకు ఇవ్వు. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఈ లోకాన్ని విడిచినప్పటికీ కూడా ఆయన నిన్ను విడవడు. ఖచ్చితంగా శాశ్వతమైనటువంటి ఆ యొక్క జీవితంలోనికి నిన్ను ఆయన పిలుచుకుంటాడు. లేకపోతే నీవు తీర్పుకు గురి కావాల్సిందే. అదేవిధంగా మనందరం కూడా కీర్తన 42:2 చదువుకుంటే, సజీవుడగు దేవుడైన నీ కొరకు నేను ఆరాటపడుచున్నాను, నీ దివ్య ముఖమును దర్శించుటకు నేను ఎప్పుడు నాకు అర్హత కలను చెప్తున్నాడు. మరి ఆరాటపడుచున్నాను, నీ సజీవుడమైనటువంటి దేవుని కోసమే ఆరాట పడుచున్నాడు కీర్తనకారుడు. అదేవిధంగా ఆ కీర్తనలో 16:1 చదువుకుంటే, ప్రభు నన్ను కాపాడము, నేను నిన్ను శరణము వేడుకొనుచు. ప్రభు నన్ను కాపాడు, నా మరణ సమయాలలో నన్ను కాపాడు, నా జీవిత గమనంలో నన్ను కాపాడు, నా పిల్లలను కాపాడు అని చెప్పేసి మనం ఆ ప్రతి క్షణం కూడా ఆయన సన్నిధికి వెళ్తూ ఆయనకు మనం ప్రీతిపాత్రులుగా జీవించాలి. ప్రియ సహోదరి సహోదరుల, అదేవిధంగా రోమిలోకి రాసినటువంటి లేఖ 6వ అధ్యాయం 3-4 చదువుకుంటే, ఆయన మరణమునందు జ్ఞానస్నానం పొందితమని నీకు తెలియదా? జ్ఞానస్నానం పొందినవని నీకు తెలియదా? ఆయన మరణం ముందు నీవు విశ్వాసానికి ఆ దగ్గరలో ఉన్నావని నీకు తెలియదా? శ్రీ యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన మరణం ద్వారానే నీకు జీవం కలదని నీకు తెలియదా? మరి ఎటువంటి జీవితాన్ని నీవు జీవిస్తున్నావు? మరి
ఇవన్నీ తెలియకనే నువ్వు లోకానికి వచ్చావా? ఇవన్నీ తెలియకనే నువ్వు భక్తిని కనపరుస్తున్నావా? ఇవన్నీ ఏం తెలియకనే నీవు ఆ రోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నావా? ఆలోచించుకోవాలి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. చూడండి, ఆయన మరణం నందు జ్ఞానం పొందితమని నీకు ఏమి తెలియదా? నీకేమి తెలియదా చెప్పు. ఏమి తెలియదో చెప్పు నీకు. మరి తెలిసి కూడా తెలియనట్టు జీవిస్తున్నావా? ఏమవుతుందిలే, ఎవరు చూస్తారులే, ఎవరు పట్టించుకుంటారులే అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా? జాగ్రత్త, ఒక రోజున తీర్పు దినం కలదు. ఆ దినమున నీవు ఖచ్చితంగా జవాబు చెప్పాలి. అందుకే ఈ సకల ఆత్మల పండుగ మనందరికి కూడా ఏం నేర్పిస్తుంది అంటే, ఈ మరణం మనకు శాశ్వతం కాదు, కానీ మరణాంతరపు జీవితం మనకు ఇంకొకటి ఉంది. ఆ జీవితానికి మనము ప్రయాసపడాలి, ఆరాటపడాలి, ఆర్భాటంగా ఉండాలి. అంతేకాని ఈ లోకం ఎంతవరకు వస్తుందండి మనతో? చూడండి, లోకంలో చూడండి ఎన్నెన్ని జరుగుతున్నాయో, ఎప్పుడు ఎవరు ఎలా వెళ్ళిపోతున్నారో కూడా తెలియదు. కావున మనందరం కూడా నేడే మారిపోదాం, నేడే మనము దేవునికి దగ్గరైపోదాం, నేడే మనందరం కూడా ప్రభువా నన్ను కూడా మార్చండి అయ్యా, ప్రభువా నేను ఈ లోకానికి కానీ, ఈ లోక మరణానికి కానీ, ఈ లోక బాధలకు కానీ నేను ఎటువంటి భయానికి లోను కాకుండా నీకు ప్రియమైన బిడ్డగా నీకు నేను తల వంచనని చేయండి అని చెప్పేసి మనందరం కూడా ఈ పండుగ రోజున మనము ధ్యానించుకోవాలి. అదేవిధంగా మనందరం కూడా మత్తయి సువార్త 25:33 చదువుకుంటే, ఆయన గొర్రెలను తన కుడి ప్రక్కన, మేకలను ఎడమ ప్రక్కన ఆయన ఉంచును. మరి నువ్వు కుడి వైపున ఉన్నావా, ఎడమ వైపున ఉన్నావా? మంచికి దగ్గరే ఉన్నావా, చెడుకు దగ్గరే ఉన్నావా? మంచి చేసి ఉన్నావా, చెడు చేసి ఉన్నావా? సత్యమును మాట్లాడి ఉన్నావా, అసత్యమును మాట్లాడి ఉన్నావా? ఎవరిని దోచుకోకుండా ఉన్నావా, దోచుకొని ఉన్నావా? పాపంలో జీవించావా, పుణ్యంలో జీవించావా? కామంలో జీవించావా, మోహంలో జీవించావా? చర్చికి వెళ్ళకుండా జీవించావా? ప్రతి ఒక్కటి కూడా ఆ రోజున లెక్కింపబడు. అందుకే ఎవరు కుడివైపుకు రావాలో, ఎవరు ఎడమవైపుకు రావాలో ఆయన ఆ రోజు నిర్ణయిస్తాడు. ఖచ్చితంగా నీవు జవాబు చెప్పాలి. ఆ జవాబు చెప్పిన తర్వాత నీకు తుది తీర్పు కలదు. నువ్వు ఎటుపక్కకి వెళ్ళాలో, అటుపక్కిగా ఇటుపక్కిగా, అది గుర్తించుకో. నాకు మంచి శరీరాకృతి ఉంది, నాకు మంచి డబ్బులు ఉంది, భవనం ఉంది అని చెప్పేసి నీ ఇష్టారష్టగా నువ్వు జీవిస్తే, చూడండి, కుడి పక్కన నువ్వు ఉండగలవా, ఎడమ వైపున నువ్వు ఉండగలవా, దేవుడు నిర్ణయిస్తాడు. నువ్వు ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా జీవించావో, నీ ఇష్టానుసారంగా జీవించావో, లేదా దేవునికి ఇష్టంగా నువ్వు జీవించావో నువ్వు ఎరగకపోతే ఖచ్చితంగా నీవు ఎటుపక్క ఉంచాలో అటుపక్క నువ్వు ఉండగలవు. దేవుడు ఖచ్చితంగా ఉంచుతాడు. కావున నీవే నిర్ణయించుకో. కుడివైపున ఉండాలనుకుంటున్నావా, ఎడమవైపున ఉండాలనుకుంటున్నావా? దేవునికి బిడ్డగా ఉండాలనుకుంటున్నావా, లేకపోతే సాతానుకు బిడ్డగా ఉండాలనుకుంటున్నావా? నీవే నిర్ణయించుకో. అదేవిధంగా మనందరం కూడా 25:40 చదువుకుంటే, అందుకు రాజు, ఈయన సహోదరులో అల్పుడైనా ఎవరిని ఆయన ఎన్నుకుంటాడయ్యా అంటే, తుది తీర్పున ఈయన సహోదరుడు, ఈయన సహోదరుడి, నా వాక్యానుసారం జీవించినటువంటి నా బిడ్డ, నా స్నేహితురాలు, నా ప్రియురాలు అని చెప్పేసి ఆయన ప్రతి ఒక్కటి కూడా గమనించి నీ జీవిత విధానమును ఆయన అకౌంట్ చేసి పరిశీలించి ఆయన ఇతడు నా ప్రియబిడ్డ, ఈమె నా ప్రియబిడ్డ అని ఆయన హృదయానికి ఆయన అత్తుక్కునేలా చేసుకుంటాడు. ఒకవేళ నీవు ఆ విధంగా జీవించలేకపోయి ఉంటే ఖచ్చితంగా నీవు నరకానికి పోవాల్సిందే. అందుకే ఈ లోకంలో నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావో తెలుసుకో. వాక్యానుసారంగా జీవిస్తున్నావా, దైవాను ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నావా, లోకానుసారం జీవిస్తున్నావా తెలుసుకో. ఇప్పటికైనా మారు. ఎందుకంటే జవాబు చెప్పాలి, ఖచ్చితంగా చెప్పాలి. ఖచ్చితంగా నీవు తుది తీర్పులో ఒక భాగస్తునివి కాబట్టి ఖచ్చితంగా సంసిద్ధంగా ఉండు. ఎటుపక్క కూర్చోవాలో, ఏ విధంగా జవాబు చెప్పాలో. అందుకే మనందరం కూడా మత్తయి సువార్త 25:46 చదువుకుంటే,
వీరు నిత్య శిక్షకు వెడలిపోవుదురు, నీతిమంతులు నిత్య రాజ్యంలో ప్రవేశింతురు. చూడండి, ఎవరెవరైతే దేవునికి దూరమై లోకానికి దగ్గరై ప్రజలను హింసించి దూషించి దోపిడీ చేసి ఎవరెవరైతే లోకానికి వారు ఎంతో అనివార్య కార్యాన్ని కనపరిచారో అందరికీ నిత్య శిక్ష కలదు. నిత్య శిక్ష అంటే నిన్ను ఆ శిక్ష నుంచి ఎవరు వేరు చేయలేరు. అప్పుడు వెళ్ళి దేవదేవ నన్ను క్షమించు అంటే ఆయన్ని పప్పులే ఉడకం. అర్థమైందా? నీతిమంతులుగా ఉన్నటువంటి వారు జీవన ఆ యొక్క నిత్య జీవితంలోకి నడుస్తూ పోతారు. మార్పు లేని పాపి అయినటువంటి వ్యభిచారి అయినటువంటి పాప రోత జీవితంలో జీవించినటువంటి నీవు మాత్రము ఖచ్చితంగా నిత్య నరకానికి నువ్వు ప్రవేశిస్తావు. చూసుకో. అప్పుడు నువ్వు చేతులు కొట్టుకున్నా, అరుచుకున్నా, వేడుకున్నా, ఏమి చేసుకున్నా నీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా వేస్ట్. అందుకే సమయం ఉన్నప్పుడే మారు. ఇప్పుడే మార్చుకొని నిన్ను నువ్వు మార్చుకొని నువ్వు కుటుంబాన్ని మార్చుకొని, ప్రభువా నన్ను మార్చండి అయ్యా, నా కుటుంబాన్ని మార్చండి అయ్యా, నన్ను మార్చి నేను కూడా నిత్య జీవితంలో ప్రవేశించేలాగున నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డలను అందరిని కూడా నీ యొక్క సన్నిధిలోకి నన్ను మార్చుకొని అయ్యా, తీసుకోండి అయ్యా అని చెప్పేసి నీవు నేడే మారిపో. లేకపోతే ఆ సమాధులలో ఉన్నటువంటి ఆ పాపుల వలె నువ్వు జీవించక, పుణ్యాత్ములు ఏ విధంగా ఈ లోకంలో జీవించి ఉన్నారో వారి వలె నువ్వు జీవించి నిత్య జీవితంలో నీకు టికెట్ను సంపాదించుకో. అర్థమవుతుందని అందుకే గుర్తించుకో, నీ ప్రతి విషయం, నువ్వు చేసిన ప్రతి క్రియకు కూడా నీవు అకౌంటబుల్. ప్రతి ఒక్కదానికి కూడా నువ్వు జవాబు చెప్పాలి అంతే. ఎందుకంటే నీ దొంగ భక్తి, నీ దొంగ చేష్టలు, నీ దొంగ వ్యవహారాలు, నీ దొంగ విశ్వాసము, నీ దొంగ చాటున్నటువంటి ఆ ముసుగులో ఉన్నటువంటి తప్పులు, వ్యభిచారాలు, మాటలు, అసత్యాలు, అబద్ధాలు అన్నిటిని కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు, చూస్తూనే ఉంటాడు. ఖచ్చితంగా నీవు జవాబు చెప్పాలి. కావున ఈ సకల ఆత్మల పండుగ రోజున ప్రభువా నేను కూడా పాప ఊబిలో పడక ఈ లోక మరణమే శాశ్వతమని నేను గ్రహించి తప్పు చేశాను ప్రభువా, ఈ మరణాంతరం తర్వాత కూడా జీవితం ఉంది అని చెప్పేసి నేను తెలుసుకున్నాను. కాబట్టి నన్ను కూడా ఆ పుణ్యాత్ముల జాబితాలో నన్ను చేర్చండి అని చెప్పేసి మనందరం కూడా ప్రార్థన చేసుకోవాలి. అందుకే పునీత అగస్తిన్ గారు ఈ విధంగా అంటారండి. ఏమంటారంటే, న్యాయమైన వారి మరణం అంతము కాదు, నిజమైన జీవితానికి ఆరంభం. అర్థమవుతుందండి? ఇది ఆరంభం మాత్రమే. అదేవిధంగా సెయింట్ తెరెసా ఆఫ్ అవిలా గారు ఈ విధంగా అంటారు, ఐ డై బికాస్ ఐ డు నాట్ డై, మై సోల్ లాంగ్స్ టు బీ విత్ గాడ్. అంటే నేను చనిపోవాలని కోరుకుంటాను, ఎందుకంటే నా ఆత్మ దేవునితో కలవాలని తప్పిస్తుంది. అదేవిధంగా పునీత జాన్ పాల్ పోప్ గారు ఈ విధంగా అంటారు. పునీత జాన్ పాల్ పోప్ గారు ఈ విధంగా అంటారు, డు నాట్ బీ అఫ్రేడ్ ఆఫ్ డెత్, క్రైస్ట్ హ్యాస్ కాంక్వర్డ్ ఇట్. అంటే మరణానికి భయపడొద్దు, క్రీస్తు దానిపై విజయాన్ని సాధించాడు. అదేవిధంగా పునీత మదర్ తెరెసా గారు ఈ విధంగా అంటారండి, డెత్ ఈస్ నథింగ్ ఎల్స్ బట్ గోయింగ్ హోమ్ టు గాడ్, ద బాండ్ ఆఫ్ లవ్ విల్ బి బ్రోకెన్ ఫర్ ఆల్ ఇటర్నిటీ. అంటే మరణం అనేది దేవుని ఇంటికి తిరిగి వెళ్ళడం మాత్రమే. ప్రేమ బంధం నూతనమైనది. చూడండి ప్రియులారా, ఈ మరణము మనల్ని దేవుని నుంచి వేరు చేయలేదు. అర్థమవుతుందా? మన మరణం వేరే ఆరంభం. కాబట్టి ఈ మరణానికి భయపడక, ఈ లోకానికి భయపడక, ఈ లోక వ్యసనాలకు భయపడక మనందరం కూడా ప్రభువా మీ పోలికలైనటువంటి పునీతుల వలె మమ్మల్ని కూడా మార్చి మేము కూడా మీ వలె పునరుత్థానంలో మేము కూడా పాలు పంచుకునేలా మమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించి మా కుటుంబాల్లో చనిపోయిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు మీ యొక్క నిత్యరాజ్య పరలోకంలో చేర్చుకొని మమ్మలను నిండుగా ఆశీర్వదించి మా కుటుంబాలలో నూతనకరమైనటువంటి ఆ యొక్క వెలుగును ప్రసాదించండి అని చెప్పేసి ఈ రోజున మనందరం కూడా ప్రార్థన చేసుకుందాము. దేవుడు మనందరినీ కూడా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.